హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి సిజిఎల్ ఎంటీఎస్లో మనకి జనరల్ అవేర్నెస్లో భాగంగా మనకి ఇప్పుడు మనకి క్లాసెస్ చెప్పుకోవడం జరిగింది. మనకి జీకేలో చూసినట్లయితే ఈ 71 టాపిక్స్ చదువుకోండి. లాస్ట్ మూమెంట్లో మీకు ఈ ఉన్న 45 డేస్లో ఈ 71 టాపిక్స్ మీరు క్లియర్ కట్గా చదువుకోండి అని చెప్పడం జరిగింది. ఈ 71 టాపిక్స్ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పటికే 71 టాపిక్స్లో పాలిటీ నుండి మనకి 14 టాపిక్స్ అంటే పాలిటీని కంప్లీట్ చేయడం జరిగింది. 14 క్లాసెస్ వచ్చాయి. అదేవిధంగా బిఫోర్ క్లాస్లో నేను స్టాండర్డ్ జీకే ఇంట్రడక్షన్లో కూడా మీకు డ్యాన్స్ ఫామ్ చెప్పడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పాను అంటే క్లాసికల్ డ్యాన్సెస్, ఇండియన్ యొక్క క్లాసికల్ డ్యాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 8 క్లాసికల్ డ్యాన్స్ ప్లస్ 1 సెమీ క్లాసికల్ డ్యాన్స్ ఎన్ని ఉన్నాయంటే 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. ఈ 8 క్లాసికల్ డ్యాన్సెస్ని ఎవరు రికగ్నైజ్ చేశారు అంటే సంగీత నాటక అకాడమీ అవార్డ్, సంగీత నాటక అకాడమీ. అదేవిధంగా 1 అనేది 1 సెమీ క్లాసికల్ డ్యాన్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రికగ్నైజ్ చేసిందని. టోటల్గా 8+1 = 9 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయని మనం చెప్పడం జరిగింది. అఫీషియల్గా అయితే ఇక్కడ మనకి 8 అని ఇస్తాడు, ఆప్షన్ 9 ఇవ్వడు. ఇన్ కేసు మనకి 8 to 9 ఇచ్చిన 8 to 9 ఇవ్వడు. మేజర్గా ఉన్నదైతే 8. మీకు క్లాసికల్ డాన్స్ 8+1 9. ఓకేనా? ఇప్పుడు ఆ 8+1 9 కూడాను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి లాస్ట్ క్లాస్లో మ్యాప్ పాయింట్ చెప్పాను. మ్యాప్ పాయింట్లు చూసినట్లయితే మనకి సౌత్లో ఎక్కువ ఉంటాయండి, సౌత్లోనే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు మన పైన ఒడిషా ఉందనుకుందాం. ఇక్కడ ఒడిశా పైన వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే మనకి వెస్ట్ బెంగాల్ జార్ఖండ్లో చౌ అనే డ్యాన్స్ ఫామ్ ఉంటుంది. ఇది సెమీ క్లాసికల్ డ్యాన్స్. తర్వాత మనకు ఒడిషా వచ్చిందనుకో, ఒడిషా క్లాసికల్ డ్యాన్స్. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ కూచిపూడి, తమిళనాడు భరతనాట్యం, కేరళ కథకళి మోహిని అట్టం, ఉత్తరప్రదేశ్ కథక్, నార్త్ వెస్టర్న్ స్టేట్లోకి వెళ్తే అస్సాంలో క్షత్రియ, నెక్స్ట్ మణిపురి. ఈ 9 క్లాసికల్ డ్యాన్స్ అనేవి మీకు ఈజీగా గుర్తుండాలి. మీకు లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. యామిని కృష్ణమూర్తి గారు రీసెంట్గా వార్తలు నిలవడం జరిగింది. అయితే యామిని కృష్ణమూర్తి గారు ఏ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన వ్యక్తి అని అడగడం జరిగింది. ఓకేనా? ఏ రిలేటెడ్ పర్సన్. అదేవిధంగా బాల సరస్వతి ఏ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన పర్సన్ అని అడగడం జరిగింది. అవి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీకు తెలిసినట్లయితే ఆన్సర్ చేయండి. ఇక భరతనాట్యం అనేది ఏ స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్? తమిళనాడు. ఓకేనా? ఈ భరతనాట్యము అనే వర్డ్ని ఫస్ట్ కాయిన్ చేసింది ఎవరు అంటే, ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు అంటే కృష్ణ అయ్యర్. క్లియరా? భరతనాట్యం అనే వర్డ్ని, భరతనాట్యము అనే వర్డ్ని కాయిన్ చేసింది ఎవరు అంటే కాయిన్డ్ బై వర్డ్ కాయిన్డ్ ఎవరు అంటే కృష్ణ అయ్యర్. అసలు ఇది ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే మనకి నాట్యశాస్త్రం నుండి తీసుకున్నారు. అది ఎవరు రాశారు అంటే భరతముని. ఓకేనా? నాట్యశాస్త్ర ఈ క్లాసికల్ డాన్సెస్ని ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే నాట్యశాస్త్రం భరతముని రాసిన, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్, భరతముని రాసిన నాట్యశాస్త్రం నుండి ఈ క్లాసికల్ డాన్సెస్ని తీసుకున్నారు. అదేవిధంగా భరతనాట్యం యొక్క సోర్సెస్ అంటారు. సోర్సెస్ ఏంటంటే నాట్యశాస్త్రము, అదేవిధంగా తమిళనాడులో రాసిన శిల్ప అధికారము అనే ఒక లిటరేచర్ సోర్స్ నుండి ఈ భరతనాట్యాన్ని తీసుకోవడం జరిగింది. శిల్ప అధికారం ఇది ఎక్కడంటే తమిళనాడు. సింపుల్గా తమిళనాడు రాస్తారు. కానీ అసలు ఈ భరతనాట్యం అనే వర్డ్ మనం డిరైవ్ చేస్తే చూడండి ఎలా వస్తుంది అంటే భరత దీన్ని భావము అంటారండి. భావము. రా అంటే రాగము, తా అంటే తాళము, భరతనాట్యం అంటే బిహెచ్ అంటే భావము, రా అంటే రాగము, తా అంటే తాళ అంటే రథమెటిక్ అని ఒక రథంలో మనకి
వస్తాయి. భరతనాట్యంని ఇలా మనం డివైడ్ చేశారు. బ ర త. బ అంటే మనకి ఏంటంటే భావము, ర అంటే రాగము, త అంటే తాళ. ఈ భరతనాట్యం ఈజ్ ఆల్సో కాల్డ్ సాదీరట్టం. వెరీ వెరీ ఇంపార్టెంట్. భరతనాట్యంని ఆల్సో కాల్డ్ ఏమంటారంటే సాదీరట్టం. ఏమంటామండి? సాదీరట్టం. సాదీరట్టం లేదా దేశీ అట్టం. మనకి టెంపుల్లో మనకి ప్రదర్శిస్తుంటారు డ్యాన్స్ ఫామ్స్, వాళ్ళని మనం దాసి అట్టం అండి. భరతనాట్యం ఈజ్ ఆల్సో కాల్డ్ సాదీరట్టం లేదా దాసి అట్టం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు నాని మూవీ ఒకటి ఉంటుందండి. నాని మూవీ అనేది మనకి ఒక ఏంటంటే నాని మూవీలో ఈ దాసి అట్టం మనకి దాసీలు ఉంటారు, ఒక దేవాలయాల్లో డ్యాన్స్లు వేస్తారు. మనకి ఆ మూవీలో నాని మూవీలో రీసెంట్గా వచ్చిన మూవీలో ఈ దాసి అట్టం యొక్క స్టోరీ కంప్లీట్గా స్టోరీ ఉంది ఇందులో. దాసి అట్టం క్లియరా? సాదీరట్టం, దాసి అట్టం. భరతనాట్యం ఇస్ ఆల్సో కాల్డ్ సాదీరట్టం, దాసి అట్టం. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. తర్వాత ఈ భరతనాట్యంని ఎక్కడి నుండి తీసుకున్నారు? నాట్య శాస్త్రం, అదేవిధంగా తమిళనాడు లిటరేచర్ నుండి. తమిళనాడు లిటరేచర్ అయినా మనకి ఏంటంటే శిల్పాధికారం నుండి ఈ భరతనాట్యం అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ భరతనాట్యంలో మనకి ఏముంటాయంటే నాట్య నృత్యము అని 3 ఉంటాయండి. నాట్య అంటే సోలో డ్యాన్స్ అండి. సోలో డ్యాన్స్ ఫామ్ చేస్తారు. సోలో అంటే సింగిల్గా పర్ఫామ్ చేస్తారండి నాట్య. నృత్య అంటే లేదా నాట్యము అంటే గ్రూప్ పర్ఫార్మెన్స్ అండి. గ్రూప్. నాట్య అంటే మనకి ఏంటంటే విత్ ఎమోషన్స్ అండి. ఎమోషన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండి ఇది గ్రూప్ డ్యాన్స్ అవ్వచ్చు, సోలో డ్యాన్స్ అవ్వచ్చు. బట్ నాట్య అనేది సోలో డ్యాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్య ఇలా మనకి ఇంకోటి ఉండదు కదా ఆహార్యాలు అంటే మనకి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదండి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో చూసినట్లయితే ఇవి వస్తాయి. ఇవి నాట్య నాట్య అంటే సోలో పర్ఫార్మెన్స్ అంటారు కదా. ఇక్కడ మీకు వచ్చేది ఇంకో వర్డ్ ఏంటంటే ఎకారియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ఎకారియా చూసినట్లయితే మీరు ఏకహార్య అంటే ఆహార్య అంటే ఏంటంటే మన ఎక్స్ప్రెషన్స్ అండి. యాక అంటే సింగిల్ అంటే ఇక్కడ మీకు ఒక పర్సన్ అనేవాళ్ళు ఆ పర్ఫార్మెన్స్లోనే వివిధ క్యారెక్టర్లను ప్లే చేసిన సోలోగా వివిధ క్యారెక్టర్ ప్లే చేసిన పర్సన్ ఎకారియా అంటారండి. ఎలా అడిగాడంటే ప్రీవియస్ క్వశ్చన్ ఎకారియా అనేది ఏ క్లాసికల్ డ్యాన్స్లో భాగము అనేది. ఎకారియా అనేది ఏ క్లాసికల్ డ్యాన్స్లో భాగము అంటే భరతనాట్యము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకారియా ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఉంది ఎకారియా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు దాసి అట్టం అన్నాను కదా. ఈ దాసి అట్టం అంటే ఏమని చెప్పాను? దాసి అట్టం అంటే టెంపుల్లో ప్రదర్శిస్తారు. వాళ్ళు ఏమంటామంటే అదే ఆ డ్యాన్స్ మనం దాసి అట్టం అంటాము. అది దేనికి సంబంధించిందంటే భరతనాట్యం. భరతనాట్యం ఇస్ ఆల్సో కాల్డ్ సాదీరట్టం ఆర్ దాసి అట్టం. అయితే వీళ్ళు ఏ దేవుడిని ప్రార్థిస్తూ ఈ ప్రదర్శిస్తారు అంటే ఇది కంప్లీట్గా భరతనాట్యం ఆర్ దాసి అట్టం అనేది కంప్లీట్గా స్పిరిచువల్ ఆఫ్ హిందూ గాడ్ అంటే హిందూయిజం గురించి కంప్లీట్గా ఉంటాయి. హిందూయిజం, జైనిజం, మేజర్గా మనకి హిందూయిజం గురించి ఉంటుంది. ఇది మనకి చూసినట్లయితే ఎక్కువగా ఈ దాసి అట్టం అనేది ఎక్కడ ప్రదర్శిస్తారు అంటే గోపురం ఆఫ్ చిదంబరం టెంపుల్. గోపురం అంటే ఏంటండి? గోపురం అంటే మనకి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. మనకి సౌత్ ఇండియాలో ఏముంటాయంటే గోపురాలు ఉంటాయి. మనకు ఆల్రెడీ మన ఊరిలో ఉన్న టెంపుల్స్ అనే మ్యాక్సిమం గోపురాలు ఉంటాయి. ఆ గోపురం అంటే ఏంటంటే ఎంట్రన్స్, టెంపుల్ యొక్క ఎంట్రన్స్ మీనింగ్. అదే మండపము అన్నీ చూసినట్లయితే మనకి నార్త్ స్టేట్లో వస్తుంది. బట్ సదర్న్ స్టేట్లో మనకి ఏముంటుందంటే గోపురాలు ఉంటాయి. అక్కడ
ఎక్కడ ఇలా ఎక్కడ చేస్తారు అంటే ఈ రాసేయటం అనేది ఎక్కువగా శివుడిని శుతిస్తూ లేదా శివుడిని ప్రార్థిస్తూ ఈ డాన్స్ ఫామ్స్ అనేది చేస్తారండి. ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే భరతనాట్యం అనేది దేనికి సంబంధించింది? ఆప్షన్లో శివిజం, విష్ణుయిజం అంటారు. శివ, విష్ణు. మనకి ఆప్షన్ ఏంటంటే శివుడి గురించి ఎక్కువగా మనకి ఈ భరతనాట్యం డ్యాన్స్ ఉంటుంది. హిందూ సంబంధించిన శివుడి గురించి ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అందువల్లే మనకి శివ టెంపుల్లో ఇక్కడ బాదామి టెంపుల్లో, బాదామి కర్ణాటక రీజియన్లో కూడా ఉంటుంది, అక్కడ ఈ ప్రదర్శిస్తుంటారు. క్లియరా? ఇది ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే భరతనాట్యం గురించి ఎక్కువసార్లు బిట్లు అనేది రావడం జరిగింది. ఇక్కడ నేను మేజర్గా 5 పాయింట్స్ చెప్తున్నాను. భరతనాట్యం అనేది దేనికి సంబంధించింది? తమిళనాడుకి. భరతనాట్యం వర్డ్ ఎవరు కాయిన్ చేశారు? కృష్ణ అయ్యర్. అసలు ఈ భరతనాట్యం ఈ క్లాసికల్ డాన్స్ అనేవి ఎక్కడి నుండి తీసుకున్నారు? సోర్స్ ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే భరతముని రాసిన నాట్య శాస్త్రం అనే లిటరేచర్ సోర్స్ నుండి తీసుకున్నారు. అదేవిధంగా తమిళనాడు లిటరేచర్కి సంబంధించిన శిల్ప అధికారము అనే దగ్గర నుండి ఈ దేన్ని తీసుకున్నారు? ఈ భరతనాట్యంని తీసుకున్నారు. నెక్స్ట్ భరతనాట్యంని ఏమంటాము? భరతనాట్యం ఇస్ ఆల్సో కాల్డ్ సాహిరట్టం, అదేవిధంగా దాసియట్టం. నెక్స్ట్ భరతనాట్యం అంటే బా అంటే భావము, రా అంటే రాగము, తా అంటే తాళ శబ్దం. అదేవిధంగా ఇందులో ఆహార్యాలు ఉంటాయి. ఏంటంటే నాట్య, నృత్యం. నాట్య అంటే సోలోగా పర్ఫామ్ చేయడం. తర్వాత నృత్య అంటే గ్రూప్ పర్ఫార్మెన్స్. నాట్య అంటే మనకి ఎమోషన్స్ కూడా అయితే దాన్ని మనకి ఈ సోలోగా పర్ఫామ్ చేయడాన్ని ఏకాహార్య అంటారు. తర్వాత పద్మాంజలి, ఘటం, నెక్స్ట్ శబ్దం. ఇవన్నీ ఏ క్లాసికల్ డ్యాన్స్ యొక్క కీవర్డ్స్ అంటే మనకి భరతనాట్యం. పద్మాంజలి, జటం, శబ్దం, జటుపువ, పద్మాంజలి, జటం, అల్లిపూరి ఇలా వస్తాయండి. ఇవన్నీ కూడా మనకి ఏటికి సంబంధించిందంటే భరతనాట్యం. ఆ వర్డ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భరతనాట్యంలో మనకి భరతనాట్యంని 19th సెంచరీలో మనకి బ్రిటిష్ కొలీనియల్ వాళ్ళు ఏం చేశారంటే బ్యాన్ చేశారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్. భరతనాట్యంని ఏ సెంచరీలో బ్రిటిష్ కాలనీ వాళ్ళు ఏం చేశారు? బ్యాన్ చేశారండి. అది ఇంపార్టెంట్. మళ్ళీ 20th సెంచరీలో మళ్ళీ క్యాజువల్గా మళ్ళీ యాక్సెప్టెన్స్కి వచ్చింది. అయితే 19th సెంచరీలో బ్రిటిష్ కాలనీల వాళ్ళు ఏం చేశారంటే దీన్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసిన టైంలో ఇందులో భరతనాట్యంలో బాగా ఫేమస్ పర్సన్స్ అయిన మనకి రుక్మిణీదేవి అరుండల, బాల సరస్వతి గారు, వీళ్ళందరూ కూడా ఫైట్ చేసి ఎగెన్స్ట్గా ఫైట్ చేసి మళ్ళీ 20th సెంచరీ నుండి భరతనాట్యాన్ని ప్రదర్శించడం జరిగింది. 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఏ సంవత్సరంలో భరతనాట్యాన్ని బ్యాన్ చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు? అలాగే ఏ క్లాసికల్ డాన్స్ని బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేశారు అంటే భరతనాట్యం. ఏ సంవత్సరం? మళ్ళీ 20th సెంచరీలో ఎవరి సహకారంతో అంటే ఎవరు ఫైట్ మేజర్గా కీ రోల్ పోషించారు అంటే రుక్మిణీదేవి అరుండల, తర్వాత బాల సరస్వతి. అంటే ఇప్పుడు మీకు ప్రీవియస్గా అడిగిన బాల సరస్వతి కూడా మనకి ఏ డాన్స్కి సంబంధించింది? భరతనాట్యం. క్లియరా? ఇది మనకి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ భరతనాట్యంలో ఫేమస్ పర్సనాలిటీస్ కూడా మీకు చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ కోడ్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ చెప్తాను. మనకి భరతనాట్యంలో మేజర్గా ఒక 10 to 11 మెంబర్స్ని గుర్తుపెట్టుకుంటే చాలండి. మ్యాక్సిమం వాళ్ళే ఎక్కువ రిపీట్ అవుతున్నారు ఎగ్జామ్లో. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మీకు దేని అడుగుతున్న ఫేమస్ పర్సనాలిటీస్ కదా. ఈ ఫేమస్ పర్సనాలిటీస్ని ఒక 11 నేమ్స్ ఉన్నాయండి. ఆ 11 నేమ్స్ కూడా ఫస్ట్ మీకు చెప్తాను. ఆ 11 నేమ్స్ యొక్క కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ 11 పర్సన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే కోడ్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే భరతనాట్యంలో ఫస్ట్ వన్
కమల నారాయణ, కమల నారాయణ. తర్వాత కమల నారాయణ, తర్వాత బాల సరస్వతి, బాల సరస్వతి. తర్వాత సివి చంద్రశేఖర్, సివి చంద్రశేఖర్ శేఖర్. సోనల్ మాన్సింగ్, సోనల్ మాన్సింగ్. మృణాలిని సారాభాయ్, మృణాలిని సారాభాయ్, మృణాలిని సారాభాయ్. రుక్మిణీదేవి అరుండల, రుక్మిణీదేవి అరుండల, రుక్మిణీదేవి అరుండల. పద్మ సుబ్రహ్మణ్యం, పద్మ సుబ్రహ్మణ్యం, పద్మ సుబ్రహ్మణ్యం. తర్వాత కృష్ణ అయ్యర్, కృష్ణ అయ్యర్. తర్వాత కృష్ణ అయ్యర్. లీలా సామ్సన్, లీలా సామ్సన్. తర్వాత ఏడివి లక్ష్మణ్, లక్ష్మణ్ అడిగారు లక్ష్మణ్. తర్వాత మనకి లక్ష్మణ్ కుబేరనాథ కూడా వస్తుంది, కుబేరనాథ, కుబేరనాథ. ఓకేనా? చూడండి ఇక్కడ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం చెప్తాను. భరతనాట్యంలో మేజర్ ఫేమస్ ఎవరంటే కమల నారాయణ, బాల సరస్వతి, సివి చంద్రశేఖర్, సోనల్ మాన్సింగ్, మృణాలిని సారాభాయ్, రుక్మిణీదేవి అరుండల, పద్మ సుబ్రహ్మణ్యం, కృష్ణ అయ్యర్, లీలా సామ్సన్, అడియేరు లక్ష్మణ్, కుబేరనాథ. మేజర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో నేను చెప్తాను. ఇక్కడ బాల సరస్వతి ఇంపార్టెంట్, బాగా ఎగ్జామ్లో రిపీట్ అయింది. సోనల్ మాన్సింగ్, మృణాలిని సారాభాయ్, రుక్మిణీదేవి అరుండల, పద్మ సుబ్రహ్మణ్యం, లీలా సామ్సన్. ఇది గుర్తుపెట్టుకోండి మేజర్గా. బాల సరస్వతి, సోనల్ మాన్సింగ్, మృణాలిని సారాభాయ్, రుక్మిణీదేవి అరుండల, పద్మ సుబ్రహ్మణ్యం, పద్మ సుబ్రహ్మణ్యం, కృష్ణ అయ్యర్. మీకు కృష్ణ అయ్యర్ ఆల్రెడీ తెలుసు, భరతనాట్యం ఓల్డ్ కాయిన్ చేసిన వాళ్ళు కృష్ణ అయ్యర్, లీలా సామ్సన్, అడివేరు లక్ష్మణ్, తర్వాత కుబేరనాథ. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి? తంజావూరు బాల సరస్వతి వెరీ వెరీ ఇంపార్టెంట్. తంజావూరు బాల సరస్వతి, తంజావూరు ఆ నాట్యం తంజావూరు బాల సరస్వతి అనేది బాగా ఫేమస్. ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ భరతనాట్యం అని ఎవరిని పిలుస్తారంటే బాల సరస్వతిని పిలుస్తారు, బాల సరస్వతిని పిలుస్తారు. నెక్స్ట్ రుక్మిణీదేవి అరుండల వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే తెలుగులో మీకు కోడ్ చెప్తాను. తెలుగులో ఏంటంటే కోడ్ గుర్తుపెట్టుకోండి. ఆ అడియూరు, ఆ అడియూరు భామ, ఆ అడియూరు భామ సోకుతో, సోకుతో భరతనాట్యం చేస్తుంది, చేస్తుంది. ఇంకొక పేరు వస్తుందండి అలివేలు అని. ఇక్కడ మీకు ఏంటంటే అలేరం వేలు, వేలు ఇంకోటి వస్తుందండి. ఓకేనా? 12 పేర్స్ వచ్చాయా, 12 నేమ్స్ వచ్చాయి కదండి. కోడ్ చూడండి. ఆ అడియూరు భామ, ఆ అడియూరు భామ సోకుతో డ్యాన్స్ చేస్తుంది లేదా సోకుతో భరతనాట్యం చేస్తుంది. మనకి సింపుల్గా సోకులు అంటే అందం అండి, అదే మనకి బాగా రెడీ అవుతారు కదా తెలుగులో, మనకి మన ఊరిలో వాడే భాష ఇది. సింపుల్గా చూడండి. అడియూరు, అడియూరు అంటే మనకి అడియూరు లక్ష్మణ్, అడియూరు అంటే అడియూరు లక్ష్మణ్, అడియూరు అంటే అడియూరు లక్ష్మణ్. యు అంటే యామని కృష్ణమూర్తి, యు అంటే యామని కృష్ణమూర్తి. రు అంటే రుక్మిణీదేవి అరుండల, బా అంటే బాల సరస్వతి, మా అంటే మృణాలిని సారాభాయ్, సో అంటే సోనల్ మాన్సింగ్, కు అంటే కుబేరనాథతో భరతనాట్యం చేస్తుంది. ఆ అంటే ఇక్కడ మీకు అలం వేలు గుర్తుపెట్టుకోండి. ఆ అంటే అలం వేరు, ఇక్కడ అలారం వేరు, అలారం వేరు. లేకపోతే అడియూరు లక్ష్మణ్, ఆ అడివు అంటే అడియూరు లక్ష్మణ్, యామిని కృష్ణమూర్తి, రుక్మిణీదేవి అరుండల, బాల సరస్వతి, మృణాలిని సారాభాయ్, సోనల్ మాన్సింగ్ భరతనాట్యం చేస్తుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ ద భరతనాట్యం ఎవరు అంటారంటే బాల సరస్వతి. ఈమె తంజావూరు బాల సరస్వతి అంటారు. తంజావూరు స్టైల్లో బాగా ఫేమస్ అండి.
తంజావూరు స్టైల్లో బాగా ఫేమస్ ఎవరంటే మనకి బాల సరస్వతి. తర్వాత రుక్మిణీదేవి అరుండల మనకి ఫస్ట్ టైం దేనికంటే రాజ్యసభకి నామినేట్ అయిన మొట్టమొదటి మహిళ ఈ డాన్సెస్ ఫార్మేట్లో ఎవరు అంటే రుక్మిణీదేవి అరుండల. తర్వాత ఈ సోనల్ మాన్సింగ్ మృణాలి సారాభాయ్ చూసినట్లయితే వీళ్ళు భరతనాట్యంతో పాటుగా వేరే క్లాసికల్ డ్యాన్స్. ఈ సోనల్ మాన్సింగ్ చూసినట్లయితే భరతనాట్యంతో పాటుగా ఒడిస్సా కూడా ఉంది. ఈమె భరతనాట్యం డాన్సరు, అదేవిధంగా ఒడిస్సా డాన్సర్. సోనల్ మాన్సింగ్ సింపుల్గా సోనల్ SO ఉంది కదండి, అంటే భరతనాట్యము నెక్స్ట్ ఒడిస్సా డ్యాన్స్ ఫామ్. ఈ రెండు కూడా ఎవరు ప్రదర్శిస్తారు అంటే సోనల్ మాన్సింగ్ ఉన్న క్లాసికల్ డాన్సెస్ నేమ్స్ చూసినట్లయితే భరతనాట్యం, అదేవిధంగా ఒడిస్సా. తర్వాత మృణాలి సారాభాయ్ చూసినట్లయితే భరతనాట్యము అదేవిధంగా కథాకళి. మృణాలి సారాభాయ్ భరతనాట్యంతో పాటుగా కథాకళి డాన్సర్ కూడా. వెరీ వెరీ. ఇక్కడ కూడా మనకి హేమమాలిని వస్తారండి. హేమమాలిని కూడా మనకి భరతనాట్యంలోకి వస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి కథాకళి అక్కడ చూసినట్లయితే మనకి కేరళలో చెప్పుకున్నప్పుడు హేమమాలిని మరోసారి వస్తారు. ఇక్కడ మేజర్గా వీళ్ళిద్దరు ఇంపార్టెంట్, సోనల్ మాన్సింగ్, మృణాలి సారాభాయ్ దర్పణ అనే ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేస్తుందండి. దర్పణ ఇన్స్టిట్యూట్ని ఎక్కడ అంటే అలహాబాద్లో మనకి అదే దర్పణ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేస్తారు. అది ఎక్కడ స్టార్ట్ చేస్తారు అనేది తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కంప్లీట్గా మనకి భరతనాట్యం ఫేమస్ పర్సనాలిటీస్. గుర్తుపెట్టుకోవడానికి కోడ్ అంటే అడియూరు, అంటే అలరవేలు, ఆడు అంటే అడియూరు కదా, అంటే అడియూరు లక్ష్మణ్, యు అంటే యామిని కృష్ణమూర్తి, రు అంటే రుక్మిణీదేవి అరుండల, బా అంటే బాల సరస్వతి, మా అంటే మృణాలి సారాభాయ్, సో అంటే సోనల్ మాన్సింగ్, కు అంటే కుబేర్తో భరతనాట్యం చేస్తుంది. క్లియర్? ఇది మనకి కంప్లీట్గా భరతనాట్యం. ఈ డేటాకు మించి మ్యాక్సిమం ఇంకా మీకు భరతనాట్యం గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ 100% ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇంత ఇన్ఫర్మేషన్ అనేది జనరల్గా ఏ బుక్స్లో దొరకదు. మీకు ఏ ఛానల్లో కూడా ఇంత డీటెయిల్స్గా మీకు రాదు. ఇంకా ఇంత డీటెయిల్గా మీకు అనిపించింది, బాగా చెప్పారనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. నెక్స్ట్ క్లాస్లో మనం కూచిపూడి గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.